దత్తాత్రేయుల స్వామి వారు చెప్పినటువంటి ఆ మాట పైన పూర్తి దృఢ విశ్వాసము కలిగి ఆ ఎండుకట్టెని నాటి ఓరిమితో ఉన్నాడు. ఈ శ్లోకం యొక్క అర్థం చూడండి. గోవులు, బ్రాహ్మణులు, వేదములు, ఓరిమి, కరుణ, సత్యము, శాంతి, నిగ్రహము, శ్రద్ధ, యజ్ఞము మొదలైనవి కలిసి మహావిష్ణువు శరీరముగా పనిచేయును. వీటిని నాశనము చేసినచో విష్ణువు కూడా అదృశ్యమగును. అంటే వీటిని కనుక మనము పరిశీలించక వదిలినచో పరమాత్ముడు కనిపించడు అనేటువంటి విషయం మనము గ్రహించాలి. దత్తాత్రేయులు వారైనటువంటి శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారు ఆజ్ఞ ఎంత విడ్డూరంగా కనిపించినప్పటికీ కూడా నరహరి స్వామివారి యొక్క ఆజ్ఞను పూర్తిగా శిరసావహించి దృఢ విశ్వాసము కలిగి ఓరిమితో ఆ ప్రధాన లక్షణం, ఓరిమి ఏదైతే ఉందో ఆ ప్రధాన లక్షణాన్ని కలిగి ఉంచుకొని విశ్వాసాన్ని ఉంచుకొని ఆ నరహరి వేచి ఉన్నాడు. అది ఎప్పుడు ఆ ఎండుకర్ర చిగురిస్తుందా అని. ఇక్కడే మీకు ఇంకొక సంఘటన కూడా చెప్తాను. దత్తాత్రేయుల స్వామి వారి పరంపరలో 4వ అవతారమైనటువంటి శ్రీ స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారి చరిత్ర కనుక మనం వెళ్ళినట్లయితే, ఒక మరాఠీ కుర్రవాడు గుజరాత్ నుంచి వస్తాడనుకుంటాను. గుజరాత్ మరాఠీ కుర్రవాడు మరి స్వామి సమర్థ దగ్గరకు వచ్చి ఉంటాడు. స్వామి వారి దగ్గరే ఉంటూ స్వామి యొక్క బోధనలు వింటూ స్వామికి సేవ చేసుకుంటూ స్వామికి అక్కడే ఉంటాడు. అయితే ఆ కుర్రవాడి యొక్క బంధువులందరూ కూడా ఆ కుర్రవాడికి అనేక లేఖలు రాస్తారు. నువ్వు మన ఊరికి వచ్చేసే అక్కడ ఉంటున్నావు ఎందుకు, వచ్చేసి అని అడుగుతారటండి. అయినా ఆ కుర్రవాడు వాళ్ళ యొక్క బంధువులని లెక్క చేయక స్వామి సన్నిధే పెన్నిది అనే భావనతో ఉంటూ అక్కడే ఉన్నట్టండి. ఇలా కొన్ని రోజులు కలిసిపోయిన తర్వాత ఒకసారి ఆ కుర్రవాడి యొక్క తండ్రి, కుర్రవాడి యొక్క మేనమామ ఇద్దరు కూడా కలిసి వచ్చారట అక్కలకోట్కి. స్వామి సమర్థ గారి దగ్గర ఉన్నటువంటి ఆ పిల్లవాడి దగ్గరకు వచ్చి మరి స్వామికి చెప్పారట, ఇట్లా తీసుకెళ్తామది అని. స్వామి గారు సరే అన్నారు. మరి అన్ని రోజుల నుంచి స్వామి సన్నిధిలో ఉన్నారు కాబట్టి స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారు ఆ కుర్రవాడిని చూసి అంటట, మార్వాడి ఆ కుర్రవాడిని చూసి, నీకు నేనేమి ఇవ్వాలి, మరి ఇన్ని రోజులు నువ్వు నా దగ్గర ఉండి ఇంత చేశావు కదా, మరి నేనేమి ఇవ్వాలి నీకు, నా దగ్గరే ఉంది, సరే ఒక పని చేయి, అక్కడ ఎముకలు కనబడుతున్నాయి కదా, ఒక 4 ఎముకలు తీసుకుని మూటలో కట్టుకుని పో అన్నట్ట స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారు. చిత్రం, మనమైతే ఇదేమిటి, మనం ఇంత చేసుకున్నాం కదా, మనకేంటి చివరికి ఎముకలా ఇచ్చేదనేటువంటి ప్రశ్న వస్తుంది మనకి. కానీ ఆ కుర్రవాడికి ఎలాంటి సందేహం కలగలేదు. గురువాజ్ఞ పాటించాలని ఏం చేశాడంటే, స్వామి చెప్పారు కదా, స్వామి సమర్థ సాక్షాత్ దత్తాత్రేయుని అవతారమైనటువంటి స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారు చెప్పారు కాబట్టి ఆ 4 ఎముకలను తీసుకొని ఒక వస్త్రంలో మూటలా పట్టుకుని ఎముకలను పట్టుకునేటప్పుడు కొంచెం భయపడ్డాడు. ఏమిటి ఎముకలను తీసుకెళ్తున్నాడు కదా, అయినప్పటికీ పాపం అలాగే గురువాజ్ఞను శిరసావహించి మూటలో కట్టుకొని ఆ మూటను తీసుకెళ్ళాట. ఆ వచ్చిన మేనమామతోనూ తండ్రితో కలిసి ఇంటికి వెళ్ళాడు. ఆయనకి కొంచెం ఇంటి సమీపం వెళ్తుంటే చాలా బరువు అయింది. ఇంటికి వెళ్ళి ఆ మూటను విప్పి చూస్తే ఆయన చేత్తో ఎముకలు ఏరి ఆ మూటలో పెట్టుకున్నటువంటి ఆ వ్యక్తి కట్టేసినటువంటి మూటను ఇంటికి వెళ్ళి ఆ మూటను విప్పి చూస్తే బంగారం ఉందిటండి. ఇది అద్భుతమైనటువంటి దత్తాత్రేయుల స్వామి వారి యొక్క మహిమలు, లీలలు. అంటే దీనికి అంతటికి గల కారణం ఏంటంటే దృఢ విశ్వాసం, ఓరిమి కలిగి ఉండాలి, శ్రద్ధాసబురి. ఇదే కదా బాబా గారు ఇందాక చెప్పింది, మీకు చెప్పింది. ఆ విశ్వాసము, ఓరిమి ఉంటేనే స్వామివారు ఖచ్చితంగా అనుగ్రహిస్తారు. మరి నరహరికి ఇందాక ఆ ఎండుకర్ర పెట్టి నీళ్లు పోయమంటే ఆ విశ్వాసంతోనే, ఓరిమితోనే ఆయన ఉన్నాడు. సంగమంలో స్నానం చేసి ఆ సంగమం నీరు తీసుకొచ్చి ఆ ఎండుకట్టకి నీళ్లు పోస్తూ వచ్చాడు. ఇక్కడ అక్కలకోట మహారాజు గారి దగ్గర వచ్చినటువంటి అతను అంతే కదా, చేసుకుని సేవ చేసుకుని వెళ్ళిపోతున్న సమయంలో ఎముకలు తీసుకోరా అని తీసుకెళ్ళాడు ఆయన.
దత్తాత్రేయుని అవతారం కదండి, దత్తాత్రేయుల యొక్క అవతారం పరంపరలో అన్నీ ఇలే ఉంటాయి మనకి చక్కగా. వెళ్తే బంగారం అంటే గురువాజ్ఞను పాటిస్తే మనకి బంగారమే, అంటే మన భవిష్యత్తు బంగారమే అనేటువంటి విషయం గ్రహించాలి. మనము మన భవిష్యత్తు బంగారు బాటే, ఆ బాటలో మనల్ని పంపిస్తారు. గురువు ఆ మార్గాన్ని చూపిస్తారు, బంగారు బాటలో మనల్ని నడిపిస్తారు అనే విషయం మనం గ్రహించుకోవాలి. విశ్వాసాన్ని కోల్పోకూడదు. ఎందుకంటే ఇందాక మనం చెప్పుకున్నాం భాగవత శ్లోకంలో, అదే ఓర్మి కలిగి ఉండాలి. అలా ఓర్మి కలిగి ఉంటేనే, అంటే గోవులు, బ్రాహ్మణులు, వేదములు, ఓరిమి ఇవన్నీ చెప్పుకున్నాం, సత్యము, శాంతి, నిగ్రహము ఇవన్నీ కలిగి ఉండాలి. ఇవన్నీ కలిసే మహావిష్ణువు యొక్క శరీరము అని చెప్పుకున్నాం. వీటిని నాశనం చేసినచో మహావిష్ణువు అదృశ్యం అయిపోతారని కూడా విషయం చెప్పాం. కాబట్టి ఓర్మి లేకపోతే గురువు పరీక్ష పెట్టి ఓర్మిగా ఉంటున్నాడా లేదా అని చూసి గ్రహించేందుకు కొన్ని పరీక్షలు పెడతాడండి. అలాంటి పరీక్షలలో మనం కనుక ఓర్మి లేకపోతే గురువు అదృశ్యమైపోతాడు, మన చేతి నుండి జారిపోతాం. మనం మంచి ఆ బంగారు బాటలో నడిచేందుకు మనము ఆ ఆస్కారాన్ని కోల్పోతాము, ఆ మార్గాన్ని మనము వదులుకుంటాము. కాబట్టి ఓర్మితో మనము ముందు మన గురువు పైన దృఢ విశ్వాసము కలిగి ఉండి, తర్వాత ఓర్మి కలిగి ఉండాలి, సహనముతో ఉండాలి అనేటువంటి విషయం మనము గ్రహించాలి. సరే, ఈ విధంగా ఆయన నీళ్లు పోస్తున్నాడు నరహరి ఆ ఎండుకరకి. అలా చాలా రోజులు అయిపోయింది. అక్కడ ఉన్నటువంటి జనులందరూ కూడా వచ్చారటండి. ఇందాక మనం చెప్పుకున్నాం, జనులు ఎప్పుడు కూడా వేలెత్తి చూపి మనల్ని హేళన చేసే వాళ్ళే తప్ప మనల్ని వాళ్ళ దోవన వాళ్ళు ఉండరు. ఇందాక మనం చెప్పుకున్నాం 2-3 ఇన్సిడెంట్స్లో కూడా. అలాగే ఇక్కడ కూడా వచ్చి జనాలు, ఏమిటయ్యా నీకేమైనా పిచ్చా నరహరి, ఆ ఎండుకరను పెట్టుకొని నువ్వు అలా నాటితే అది ఎప్పుడు చిగుళ్ళు వస్తుంది, ఆయన చెప్పడం నువ్వు ఈ విధంగా చేయటం ఏమిటి అని అందరూ కూడా ఇది అయ్యే పని కాదు, అసంభవం చెప్పారట. అయినా కూడా నరహరి తన ఓరిమిని కోల్పోలేదు, సహనముతో ఉన్నాడు. ఓరిమి, సహనం లక్షణం చూడండి. ఇవన్నీ ఇందాక చెప్పుకున్నాం, మహావిష్ణువు యొక్క శరీరంలో ఇవన్నీ. మరి అందుకనే ఆయన అలాగే ఓర్మితో, సహనముతో ఆయన గురువు ఆజ్ఞను పాటించడానికి అలాగే చేస్తూ ఉన్నాడు. అతని ధర్మంని విడవలేదు, ఆయన ఇచ్చిన మాటని తప్పలేదు, విశ్వాసాన్ని కోల్పోలేదు, సహనముతోనే ఉన్నాడు. మొదట ఎలా ఉన్నాడో ఇప్పుడు అలాగే ఉన్నాడు ఆయన అన్ని రోజులైనప్పటికీ కూడా. అప్పుడు దత్తాత్రేయ స్వామి వారైనటువంటి శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారు ఈ నరహరి యొక్క స్థితిని చూసి సంతోషించారట. సంగమ స్థానంకు పోయి స్వామివారు ఆ నరహరి ఎక్కడైతే ఉన్నారో అక్కడికి వెళ్ళారట. వెళ్ళి వారి చేతిలో ఉన్నటువంటి కమండలంలోని నీరుని తీసుకొని, కొంత నీరుని చేతిలో పోసుకొని, తర్వాత ఆ ఎండుకర్ర మీద వేశారు దత్తాత్రేయుల స్వామివారు. వెంటనే ఎండుకట్టె చిగుళ్ళు వచ్చింది. అదే ఔదుంబర వృక్షమయ్యింది. స్వామిగారు ఎప్పుడైతే ఈ భక్తుని యొక్క ఓరిమిని, సహనాన్ని మెచ్చి నీళ్లు జల్లంగానే చిగుళ్ళు వచ్చి అదే ఔదుంబర వృక్షమయ్యింది. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దత్తాత్రేయుల స్వామి వారు చేసినటువంటి లీలను చూసి ముగ్ధులయ్యారు, సంతోషపడ్డారు, ఆశ్చర్యపోయారు. ఇది జరగని పని, ఎంత చిత్రము, ఇతని ఇంత ఓరిమితో గెలిచాడు అనేటటువంటి విషయం అందరికీ తెలిసిపోయింది. ఎందుకంటే నరహరి తన ఓరిమి, గురువాక్యములే సత్యమనే భావన చేత అన్నీయు ఆ దత్తాత్రేయుల స్వామి వారి యొక్క శరీరముగా పనిచేయుచున్నవి అనే భావనలో ఉన్నారాయన. వాటిలో ఏ ఒక్కటి కోల్పోయినా అయినా కూడా స్వామివారు అదృశ్యమైపోతాడనే విషయాన్ని గట్టిగా ఎరుకలో ఉంచుకున్నాడు నరహరి. అందువలనే నరహరికి దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహం లభించి అశ్వత్థ వృక్షంగా మారింది ఆ ఎండుకట్టే. అలాగే అతను ఎప్పటి నుంచో బాధపడుతున్నటువంటి భయంకర వ్యాధి అయినటువంటి ఆ కుష్ఠరోగము కూడా ఒక్కసారిగా మాయమైపోయింది. భగవంతుడు అంతగా ఆ నరహరిని అనుగ్రహించారు. బంగారు ఛాయతో కలకలలాడిపోయాట నరహరి. వెంటనే నరహరి
స్వామివారి యొక్క లీలను చూసి స్వామివారిని శరణు వేడంగానే అతను ఎంత తన పాప దోషాల నుండి ఎలా బయటపడ్డాడో గ్రహించి వెంటనే స్వామివారి పాదాలపై సాష్టాంగ నమస్కారం చేశాట నరహరి. అప్పుడు వెంటనే స్వామివారు నరహరికి సర్వ సంపదలను ప్రసాదించారు. ఇందాక అందుకనే ఓరిమి ఉన్న చోట సర్వ సంపదలు ఉండును సత్యాన్ని కూడా గురుమూర్తి రుజువు చేశారు. అలాంటి సత్యాన్ని స్వామివారు రుజువు చేసి చూపించారు నరహరి విషయంలో. అప్పటి నుండి ఆ నరహరి స్వామివారికి ప్రియభక్తుడైనాడు. అప్పటి నుంచి దత్తాత్రేయుల స్వామివారి యొక్క ఆశీర్వచనముచే నరహరి వంశమున ఎంతో వారి యొక్క వంశము ఎంతో అభివృద్ధి చెందింది. అందులో ఉన్నటువంటి ఆ వంశంలో ఉన్న ప్రతి వారు కూడా ఆ పరంపరలో వచ్చినటువంటి ప్రతి వారు కూడా దత్తాత్రేయ స్వామి వారి యొక్క భక్తులైనారట. ఇది స్వామివారి యొక్క గొప్ప లీల ఈ నరహరి విషయంలో. ఇప్పుడు మరొక అద్భుతమైనటువంటి లీలను చూద్దాం. స్వామివారు గాణగాపురంలో ఉన్న రోజుల్లో ఉత్తర కంచి నివాసియగు సాయందేవుడు అనే అతను నృసింహ సరస్వతి వారి యొక్క లీలను మహిమలను విని గాణగాపురంకి వచ్చాటండి. వచ్చి నృసింహ సరస్వతి స్వామి వారి పాదాలపై పడి శరణు వేడాడు. ఇక్కడ మళ్ళీ భాగవతంలోని శ్లోకం చూద్దాం. అది ఏ సందర్భంలోనిదంటే శ్రీకృష్ణ పరమాత్ముడు సుధాముని వరము కోరుకోమన్నప్పుడు సుధామనుడు శ్రీకృష్ణ పరమాత్ముడు పలికిన పలుకులు యొక్క పద్యమిది. నీ పాద కమల సేవయు నీ పాదార్చకుల తోడి నెయ్యమును నితాం తాపర భూతదయను తాపస మందార నాకు దయసేయగదే. ఇది భాగవతంలోని శ్లోకం. దీని యొక్క అర్థము నీ పాదపద్మములను అనునిత్యము సేవించుట, ఆ పాదములనే నమ్మిన భక్తులతో నాకు స్నేహము కల్పించుట, ఆపై అపారమైన భూతదయ నా యందు కల్పించమని కోరుకున్నాడుట సుధాముడు శ్రీకృష్ణ పరమాత్ముని. నీ పాదపద్మలందు అనునిత్యం సేవ లభించాలి స్వామి, ఆ పాదములనే నమ్ముకోవాలి. అలాంటి నీ పాదాలు నమ్ముకునే భక్తులతో కూడా నాకు స్నేహం కల్పించు స్వామి. దాని తర్వాత పైన అపారమైన భూతదయ నా యందు కల్పించు అని ఆ సుధాముడు శ్రీకృష్ణ పరమాత్ముని కోరుకున్నటువంటి శ్లోకం అది. మరి సాయందేవుడు సుధాముడు భాగవతంలో శ్రీకృష్ణ పరమాత్ముని ఏ విధముగా కోరుకున్నాడో అదే విధముగా నృసింహ సరస్వతి యొక్క పాదాల మీద పడి సాయందేవుడు కూడా శరణు వేడేట. ఎప్పుడు నన్ను దాస్యము చేయవలనని, మీ దాసుడుగా నేను ఎప్పుడు ఉండవలనని ఆ దత్తాత్రేయుల స్వామి వారిని కోరాడు సాయందేవుడు. అప్పుడు నృసింహ సరస్వతి స్వామి వారు సాయందేవుని మాటలు విని తనకు సేవ చేయాలంటే ఎంతో కఠినమైనదని స్వామివారు సూచించారట. ఎన్నో కష్టాలు కూడా ఎదుర్కోవాలి నాకు సేవ చేస్తే అని నృసింహ సరస్వతి స్వామివారు ఈ సాయందేవుడు ఎవరైతే శరణు కోడి వచ్చి మీకు నేను దాసుడుగా ఉండాలి అని వరం కోరుకున్నాడో అలాంటి భక్తుడికి చెప్పాట స్వామివారు. అది ఎంతో కష్టతరమైనది, నాకు సేవ చేయటం అంటే అది చాలా కష్టతరమైన విషయం అని చెప్పారట. సాయందేవుడు మటుకు తన పట్టును వదలలేదు. లేదు స్వామి, నేను ఎప్పుడూ నీ పాదదాసుడినై ఉండాలి. ఇందాక ఏ విధంగా అయితే సుధాముడు కృష్ణ పరమాత్మను కోరాడో అదే విధముగా ఇక్కడ సాయందేవుడు దత్తాత్రేయుల స్వామి వారి చరణాలు పట్టుకొని పట్టు వదలలేదుట. నాకు సేవ భాగ్యము కల్పించు తండ్రి అనేటువంటి కోరికను విన్నవించుకున్నాడు. సరే, కొన్ని రోజులు గడిచింది. ఇతనేమో సేవ చేస్తున్నాడు. స్వామివారు తన వరం కోరారు గారు చెప్పారు, హెచ్చరించారు, కష్టతరం రా నాయనా అని వినలేదు. మరి స్వామివారు కొన్ని రోజులు అలా సేవ చేయించాడు ఆ సాయందేవుడి చేత. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత స్వామివారు ఈ సాయందేవుడిలా సేవ చేసుకుంటూ పోతుంటే పరీక్షింపదలిచాట.
కొన్ని రోజుల తర్వాత ఒకరోజు భయంకరమైన గాలి వస్తుంది. ఆ గాలి దుమారం వలన వర్షం ఒక్కసారి పెద్ద వర్షం కుండపోతగా పడింది. అప్పుడు ఈ సాయం దేవుడు స్వామివారికి సేవ చేస్తానని చెప్పాడు కాబట్టి స్వామివారు ఆ వర్షంలో తడిసిపోకూడదనే ఉద్దేశ్యముతో ఒక వస్త్రాన్ని తెచ్చి స్వామివారికి కప్పి ఆయన ఇలా పట్టుకుని ఉన్నట్ట వర్షంలో అతను తడుస్తూ, దత్తాత్రేయుడు స్వామివారికి వర్షంలో తడవకూడదు అని భావనతో అంత పెద్ద గాలి వస్తున్నప్పటికీ, భారీ వర్షం కురుస్తున్నప్పటికీ కూడా అతను సేవ చేసుకుంటున్నాడు, గురు సేవను చేసుకుంటున్నాడు. ఆ సాయం దేవుడు 2 జాములు అలా వేచి ఉన్నట్ట. అలా పట్టుకుని ఆ వస్త్రాన్ని పట్టుకుని గురుమూర్తి ఏమాత్రం వర్షంలో తడవకూడదనే ఉద్దేశంతో తర్వాత దత్తాత్రేయ స్వామి వారు మరొక పరీక్షను పెట్టదలుచుకున్నారు శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారు సాయం దేవుడికి. అదేంటంటే భయంకరమైన చలి వచ్చింది. అప్పుడు వర్షం కూడా పడుతున్నదన్నమాట. అప్పుడు స్వామివారి పక్కన ఈ సాయం దేవుడు ఉన్నారు. నృసింహ సరస్వతి స్వామి వారు ఏం చెప్పారంటే సాయం దేవుడితో, ఒరే నువ్వు మఠానికి వెళ్ళి అగ్నిని తీసుకురా అని చెప్పారట. సరే అన్నాడు సాయం దేవుడు. కానీ దత్తాత్రేయ స్వామివారు అయినటువంటి శ్రీ నృసింహ సరస్వతి స్వామివారు ఏం చెప్పారంటే, నువ్వు వెళ్ళు మఠానికి, కానీ నువ్వు అగ్నికి తేవటానికి వెళ్ళు, కానీ 2 వైపులా ఎటు చూడకుండా ఆ అగ్నిని తీసుకుని వచ్చేసే, ఇరుపక్కల చూడొద్దు అని ఒక మాట చెప్పారు దత్తాత్రేయ స్వామివారు. అలా హెచ్చరించి పంపారు. సరే, సాయం దేవుడు గురువాజ్ఞను పాటించి మార్గమధ్యంలో దత్తాత్రేయ స్వామివారిని ధ్యానిస్తూ అటు ఇటు చూడకుండా వెళ్ళి మఠమునందు ఉన్నటువంటి అగ్నిని తీసుకొని వచ్చే దారిలో కొంత దూరము నడిచిన తర్వాత, అయినా నృసింహ సరస్వతి స్వామివారు నన్ను ఎందుకు అటు ఇటు చూడొద్దన్నారు అని ఒక చిన్న సంశయం కలిగి చూసేట. ఆ కుతూహలంతో చూశాడు సాయం దేవుడు. ఆ వచ్చే మార్గంలో 2 ప్రక్కల చూస్తే 2 భయంకరమైన సర్పాలు, పాములు పెద్ద పెద్దవి 2 అటు ఇటు సాయం దేవుడిని అనుసరిస్తూ వస్తున్నాయట మార్గం మధ్యంలో. స్వామి ఏమో చూడొద్దన్నాడు, మరి తనకి ఒక కుతూహలం కలిగింది, చూడాలనుకున్నాడు, అగ్నిని తీసుకొస్తున్నాడు. మధ్యలో ఆ కుతూహలం చేత చూశాడు. 2 పక్కల ఏమున్నాయి, పెద్ద సర్పాలు ఉన్నాయట, ఈయనని అనుసరిస్తూ వస్తున్నాయట. ఇక్కడే మరొక శ్లోకం చెప్పుకోవాలి. అది ఏంటంటే కృష్ణ పరమాత్ముడు గోపికలతో పలికిన పలుకులను భాగవతంలో ఒక శ్లోకం ఉందండి. గోపికలతో చెప్పినటువంటి మాటలు శ్లోక రూపంగా కృష్ణ పరమాత్ముడు చెప్పినటువంటిది ఉంది. అదేంటంటే, ధ్యాన కర్ణన దర్శన గానంబుల నా తలంపు గలిగిన జాలును పూనెదరు కృతార్థత్వము మానవతుర్ చనుడు మరలి మందిరములకు. ఇది భాగవతంలో ఉన్నటువంటి శ్లోకం. దీని అర్థం ఏంటంటే, నా సాన్నిధ్యమును అనుభవించవలనన్నా శారీరకముగా అక్కర్లేదు, నన్ను ధ్యానించి నా మాటలు విని గొంతెత్తి నా గురించి గానము చేసి మొదలైన ఏ ఒక్క మార్గమైనా తన మనసులో నిలుపుకొనినచో కృతార్థులగుదురు అని చెప్పాట గోపికలను కృష్ణ పరమాత్ముడు. అంటే పరమాత్ముని యొక్క సాన్నిధ్యాన్ని అనుభవించాలి అంటే పరమాత్ముడు శారీరకంగా కనబడిన అవసరం లేదు అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఫిజికల్గా శారీరకంగా అక్కరలేదు, స్వామిని ధ్యానిస్తే చాలటండి. స్వామి మాటలు విని గొంతెత్తి ఆ గానం చేస్తే చాలుట. ఇలా వారి గురించి, స్వామివారి గురించి ఆ సాంగత్యంలో ఉండేవారికి ఏ ఒక్క మార్గం, ఆ చెప్పినటువంటి విషయాలు ఏ ఒక్కటైనా పాటించే మనసులో నిలుపుకునే వారికి స్వామి కృతజ్ఞులు అవుతారనేది ఈ శ్లోకం యొక్క అర్థం. మరి సాయం దేవుడు అంత వర్షంలో చలిలో 2వ పరీక్ష స్వామివారు పెట్టారు కదండి. మఠముకు పోయి అగ్నిని తీసుకున్నామని అగ్నిని తీసుకుని వస్తున్నప్పుడు ఆయన దారి పొరుగున స్వామివారిని స్మరణ చేస్తూనే ఉన్నారు, దత్తాత్రేయ స్వామివారి యొక్క స్మరణ. మరి స్వామివారు అక్కడ శారీరకంగా కనపడకపోయినా మరి ఆ భక్తుని రక్షించే బాధ్యత దత్తాత్రేయ స్వామి వారికే కదా, నృసింహ సరస్వతి స్వామి వారికే కదా. కాబట్టి ఆ 2 పాములు, భయంకరమైన పాములు ఎందుకు అనుసరిస్తున్నాయంటే అతని రక్షణ కోసమనే అనే విషయం మనం గ్రహించాలి. ఇతను దారి పొరుగున పాములను చూసిన తర్వాత, భయంకరమైన విషసర్పాలను చూసిన తర్వాత అతను
ఆ స్వామి నామాన్ని చేసుకుంటూ వచ్చేసి మరి దత్తాత్రేయ స్వామివారి పాదాలపై పడ్డట. తాను తెచ్చిన అగ్నిని కూడా స్వామివారికి అర్పించాడు. అప్పుడే ఆ సర్పాలు ఏవైతే రెండు అటు ఇటు అనుసరించి వచ్చాయో అవి కూడా వచ్చి శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారికి నమస్కరించేటండి. దీన్ని బట్టి ఏంటి మనకు అర్థమవుతుంది అంటే, సాయం దేవుడు తాను నమ్ముకున్న దత్తాత్రేయులు వారైనటువంటి నృసింహ సరస్వతి స్వామి వారిని శారీరకముగా తనతో పాటు మఠము నుండి అగ్నిని తెచ్చుటకు శారీరకంగా దత్తాత్రేయ స్వామి వారు వెళ్ళకపోయినా సాయం దేవుడు గురుమూర్తిని తాను వెళ్ళువచ్చే ప్రయాణములో ధ్యానించుట చేత, నృసింహ సరస్వతి స్వామి వారి యొక్క నామం చేత ధ్యానించుట చేత, స్మరణ చేయటం ద్వారా, మరియు అతని స్వామివారి యొక్క పాదాలను మనసులో నిలుపుకోవటము చేత సాయం దేవుడికి అంతటి భయంకరమైనటువంటి గాలివానలో తన భక్తుడైన సాయం దేవునికి తన రాకపోకకు సహాయానికి శ్రీ దత్తాత్రేయ స్వామి వారైనటువంటి నృసింహ సరస్వతి స్వామి వారు 2 మహాసర్పాలను పంపించారు అనేటువంటి విషయం మనము గ్రహించాలి.